హలో గైస్, వెల్కమ్ టు తెలుగు సినిమా ముచ్చట్లు. ఈ వీక్ థియేటర్ అండ్ ఓటీటీలో రిలీజెస్ చాలానే ఉన్నాయి. అందులో నుండి కొంచెం తెలిసిన యాక్టర్స్తో ఉన్న సిరీస్లో చట్నీ సాంబార్ కూడా ఒకటి. కమెడియన్ యోగి బాబు లీడ్ రోల్ ప్లే చేసిన ఈ సిరీస్ హాట్స్టార్లో తెలుగు ఆడియోలో కూడా అవైలబుల్గా ఉంది. మరి ఈ కామెడీ డ్రామా సిరీస్ ఎలా ఉందో ఈ వీడియోలో చూద్దాం. ఈ సిరీస్ కథని చాలా సింపుల్గా ట్రైలర్లోనే చెప్పేశారు మేకర్స్. ఊటీలో అముదా మెస్ బాగా ఫేమస్. దానికి ఓనర్ అయిన రత్నస్వామికి సడన్గా హెల్త్ పాడైపోతుంది. తను చనిపోతాడని తెలియడంతో తన కొడుకు కార్తీక్ని పిలిచి గతంలో అముదా అనే అమ్మాయితో తన ప్రేమ గురించి చెప్పి అముదా కొడుకుని చూడాలని చెప్తాడు. నాన్నంటే రెస్పెక్ట్ ఉన్న కార్తీక్ అముదా కొడుకుని వెతుక్కుంటూ చెన్నైకి వస్తే అముదా టిఫిన్ సెంటర్ ఓనర్ అయిన సచిన్ బాబే అముదా కొడుకు అని తెలుస్తుంది. మరి సచిన్ కార్తీక్తో వెళ్ళడానికి ఒప్పుకున్నాడా? వెళ్ళాక ఏం జరిగింది? ఇదంతా తెలియాలంటే సిరీస్ని కంప్లీట్గా చూడాలి. ఈ స్టోరీ లైన్ కొన్నేళ్ల నుండి మనం చూస్తూనే ఉన్నాం. బట్ అందులోనే ఏదో ఒక కొత్త పాయింట్ యాడ్ చేసి మళ్ళీ ప్రజెంట్ చేస్తూనే ఉన్నారు. ఈ చట్నీ సాంబార్ కూడా అదే స్టోరీతో వచ్చినా, ఆల్రెడీ సీన్స్ అన్ని ఇంతకుముందు చూసినట్టు అనిపించినా, చూస్తున్నంతసేపు సిరీస్ మాత్రం బాగుంది అనే ఫీలింగ్ వస్తుంది. ఈ సిరీస్లో ఉండే క్యారెక్టర్స్ అండ్ వాళ్ళకి సపరేట్గా ఒక స్టోరీ పెట్టడం, అన్నింటికి ఒక ప్రాపర్ స్టార్ట్ అండ్ ఎండ్ కూడా పెట్టడం బాగుంది. అయితే చాలా సిరీస్లో ఉన్నట్లుగా పెద్దగా అవసరం లేని సీన్స్ కూడా లేవి సిరీస్లో. కాకపోతే కొన్ని సీన్స్ మాత్రం కొంచెం ఎక్కువగా స్ట్రెచ్ చేసినట్టు అనిపిస్తాయి. కొంచెం డ్రామా ఎక్కువ అవుతుంది అనుకునే టైంలో యోగిబాబు వన్ లైనర్ పంచెస్ కామెడీ రిలీఫ్ ఇస్తుండడం వల్ల మరీ అంతగా బోర్ అనిపించదు సిరీస్. టోటల్ 6 ఎపిసోడ్స్ అండ్ ఒక్కో ఎపిసోడ్ క్లోజ్ టు 40 to 50 minutes ఉంటాయి. ఇదొక సింపుల్ ఫ్యామిలీ డ్రామా సిరీస్. అందులో కొంచెం కామెడీ కూడా మిక్స్ చేశారు. సిరీస్ అంతా ఊటీలోనే జరగడం వల్ల ఆ లొకేషన్స్, ఆ సీన్స్ అన్ని డిఫరెంట్గా అనిపిస్తాయి. ఉన్నవి చాలా తక్కువ క్యారెక్టర్స్ అండ్ వాటిని డీల్ చేసిన విధానం బాగుంది. స్టార్టింగ్లో కొన్ని సెటప్ సీన్స్ పెట్టి లాస్ట్లో వాటిని జస్టిఫై చేసేలా అన్నిటిని కనెక్ట్ చేసిన విధానం కూడా బాగుంది. సచిన్ బాబు క్యారెక్టర్ చేసే పనుల వల్ల అందరూ తన మీద ఒపీనియన్ మార్చుకునే సీన్స్ కూడా బాగున్నాయి. అండ్ సచిన్ బాబు అండ్ వాళ్ళ మదర్ మధ్యలో వచ్చే ఎమోషనల్ సీన్స్ కూడా కొన్ని బాగున్నాయి. ఫ్యామిలీతో హ్యాపీగా చూసేయచ్చు, అడల్ట్ కంటెంట్ ఏం లేదు. ఇక యాక్టింగ్ విషయానికి వస్తే సచిన్ బాబు క్యారెక్టర్లో యోగి బాబు కొద్దిసేపు నవ్విస్తూ ఎంటర్టైన్ చేశాడు. కార్తిక్గా చేసిన అతని యాక్టింగ్ కూడా పర్లేదు. వని భోజన్ ఉన్నంతలో బాగానే పర్ఫామ్ చేసింది. ఏలంగి కుమార్వేల్, దీపాశంకర్లు వాళ్ళ క్యారెక్టర్స్కి బాగా సెట్ అయ్యారు. ఇక మిగతా యాక్టర్స్ అందరూ వాళ్ళ రోల్స్కి తగ్గట్టు బాగానే చేశారు. టెక్నికల్గా ఈ సిరీస్ ఓకే అనిపిస్తుంది. మ్యూజిక్ అంత ఎఫెక్టివ్గా ఏం లేదు. అయితే షూట్ చేసింది ఊటీలోనే అయినా సినిమాటోగ్రఫీలో ఆ ప్లేసెస్లో తీసిన ఫీలింగ్ అయితే రాదు. సినిమాటోగ్రఫీ చాలా యావరేజ్గా ఉంది. ఎడిటింగ్లో ఎపిసోడ్స్ లెంత్ తగ్గించుంటే ఇంకొంచెం బెటర్గా ఉండేది. గగనం, ఆకాశమంతా లాంటి మంచి సినిమాలు తీసిన డైరెక్టర్ రాధామోహన్ కొన్ని ఫ్లాప్స్ తర్వాత ఈ సిరీస్తో వచ్చారు. అయితే ఆయన ప్రీవియస్ సినిమాలో లాగా ఇందులో స్ట్రాంగ్ ఎమోషనల్ సీన్స్ లేకపోయినా కొంచెం ఫన్ అండ్ కొంచెం ఎమోషన్తో బోర్ కొట్టకుండా బాగానే ప్రజెంట్ చేశారు. ఓవరాల్గా చట్నీ సాంబార్ ఒక సింపుల్ ఫ్యామిలీ అండ్ కామెడీ డ్రామా సిరీస్. ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా చూస్తే బాగానే అనిపిస్తుంది. ఈ వీకెండ్కి ఓటీటీలో ఏమైనా చూసే ప్లాన్ ఉంటే ఈ 6 ఎపిసోడ్స్ సిరీస్ని బింజ్ వాచ్ చేసేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ కొట్టి షేర్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.